వాట్స్ బై దిస్ ఇస్ కౌశిక్ లేటర్ అందరూ. సో గైస్ తమిళ అర్థమయ్యే ఉంటుంది ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నామని చెప్పేసి. మాట్లాడేది కాదు, ఇది ఒక సెలబ్రేషన్ బ్లాగ్ అనుకోండి. మైల్ స్టోన్స్ మస్ట్ బీ సెలబ్రేటెడ్. సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఒక మెమొరీలా ఉంటుందని చెప్పేసి షూట్ చేస్తున్నాం. అది ఎవరిదో కాదు, మన జిగ్రీ దోస్త్, మీకు తెలిసే ఉంటుంది, రామ్ రెడ్డి జేఆర్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆయన బాయ్ కాడికే పోయి సెలబ్రేట్ చేద్దాం. సో అది అనమాట. బిఫోర్ దట్ మనం మన ప్రోటీన్ ఇంటేక్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. ప్రోటీన్ తాగాలి, అది 100 క్యాలీలు మాత్రం. అక్కడ పోయిన తర్వాత మటన్ గిటని మనం వండుకుంటే ఇంకా మిగతా క్యాలీస్ దాంట్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ప్రోటీన్ కాబట్టి తక్కువ క్యాలీస్ కాబట్టి తాగొచ్చు. అంతా పుల్ల పెట్టకు. వ్లాగ్లో ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. నువ్వు తాగుతావా? అయినా నీకేందుకులే దగ్గర ఇది ఒక లార్జ్. సో ప్రోటీన్ వచ్చేసి మనం బయోజైన్ మైసో జీరో వాడుతున్నాం. సో ఇది ఐస్ క్రీమ్ చాక్లెట్ కాఫీ ఫ్లేవర్ ఉంటుంది. యాక్చువల్గా అది అయిపోయింది, లేకుంటే అదే అయిపోయింది. ఒకటే స్కూప్ వస్తుంది. తాగుతావా? ఒకటే స్కూప్ ఉంటే తాగాలి. మినిమం 2 వేసుకుంటాను. ఏ మ్యాన్ తీసుకోవాలనుకుంటే కింద లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్ దిస్ అవుట్. ఫుడ్ ఎక్కువ చెప్పు, నీకేం కావాలి ఇప్పుడు? పిల్లాడు షై ఫీల్ అవుతున్నాడు కెమెరా పడ్డాగానే. క్లాజెట్ నుంచి అది పైన ముట్టుకుంటే కింద ఫౌండేషన్ పడిపోతుంది. పునాది గట్టే లేదు. కింద కింద ఇంకా కింద సీల్ ప్యాక్లు కింద ఇంకా. ఇగ్నోర్ ద డ్రైయర్స్. ఏం కదా, ఏదో ఒకటి పెట్టుకో. చెప్తా. కో మ్యాన్, షో హోమీ. లెట్స్ గో. ఇక్కడికొచ్చి శరత్ భాయ్ మనుందా? మంచి ఉంటుంది. సో గాయస్ చెట్ల కింద పోతున్నాం గాయస్. ఈయన ఫోటోగ్రాఫర్ వచ్చాడు. రోజుకి ఎంత తీసుకుంటాడో మరి. జర కెమెరా పెద్ద ఉంది కాబట్టి ఎక్కువ పైసలు పడుతున్నాయి మనకి, పైసలు మీద పడుతున్నాయి. అబ్బాయి మనం ఏమో 500 వేసుకున్నాం, కష్టమైతేని. లెట్స్ గో. ఇప్పుడు ఆన్ ద వే, 1 గంటలో ఆడుంటాం. సో దానికన్నా ముందు ఒక చిన్న బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అసలు ఈ మనిషి ఏంది ఏం కథ అని చెప్పేసి. సో ఒక చిన్న స్పీచ్ వెళ్తా, తర్వాత చూసుకోవడానికి గుర్తుపెట్టుకోవడానికి బాగుంటాయి. సో ఫస్ట్ ఈ మనిషిని కలిసింది మనం 2022లో ఫస్ట్ టైం ప్రెప్ చేస్తున్నా నేను ఐసీఎన్కి. సో ఆ టైంలో ఆ బాడీ ఎవడీడు బక్క ఉండు హుడ్ వేసుకొని తిరుగుతాం కదా మనం. ఫస్ట్ మొత్తం స్లీపర్ బెల్ట్ కదా, అట్లా హుడ్ వేసుకొని తిరుగుతుంటే చూసి అమ్మ బక్క మనిషి ఎవడీడు అనుకున్నాం. అట్లా కాటీ చేసిపోయి షో చేస్తాం మనం లాస్ట్కి షెడ్ ఇప్పి. సో అట్లా హుడ్ ఇప్పి చూసుకుంటుంటే గుమ్మైపోయినట్టు ఇక బాడీ కండిషన్ అన్నీ చూసి. తర్వాత అదే జిమ్లో జాయిన్ అయ్యాడు, నేను చేసే జిమ్లోనే. సో అట్లా ఈయన ఆ జిమ్లో 45 కిలోలు పట్టుకుంది ఆ మనిషి ఒక్కడే ఫస్ట్ టైం. సో అప్పటి నుంచి అమ్మ బలం, స్ట్రెంగ్త్ అట్రాక్ట్ కాబట్టి మనం మామూలుగా చేకూరుస్తుందట. నేను 1 నిమిషం అట్లా తీపించుకుంటాను అనుకున్నాను, కానీ జల్ అయిపోవట్టు అంటుడు. అట్లా స్ట్రెంగ్త్ అట్రాక్ట్ స్ట్రెంగ్త్. సో ఆయనకి బిగి అని పేరు, కానీ తర్వాత అది పెద్ద అని మారింది. పెద్ద అని ఇప్పుడు ఆ పెద్ద మనిషిని కలవడానికి పోతున్నాం. సో అట్లా చిన్న అట్లా అయిందనమాట. సో మాకెందుకు అంత సంతోషం అంటే
నేనే ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది పబ్లిక్ చేసిన. నేనే ఫస్ట్ డే నుండి ప్రతి ఒక్క వ్లాగ్, ప్రతి ఒక్క వీడియో నేను చూసిన తర్వాతనే అది అప్లోడ్ అయింది. వాళ్ళ నాకు మస్తు సంతోషం అవుతుంది. సో ఇంకా ఆయన బాక్సింగ్లో ఒక 9 years తర్వాత బాక్సింగ్ మళ్ళీ కంపీట్ చేసిండు. ఇదివరకు ఆయన నేషనల్ ఛాంపియన్ ఉండే. సో ఆ బాక్సింగ్లో కూడా ప్రతి ఫైట్కి నేనున్నా బ్యాక్గ్రౌండ్లో. అయిపోయింది మొత్తం ఫస్ట్ సపోర్టర్ మనం. అండ్ ఇంకోటి 2024లో నేనే ట్రైన్ చేసిన మన క్లయింట్ ప్రెప్లా. సో ఇన్ని థింగ్స్లో మనం అట్లా ఉన్నాం కాబట్టి ఆ గ్రోత్ చూసి మనకి బాగా సంతోషం అవుతుంది. సో అట్లా దానివల్ల. సో ఈయన కూడా ఉన్నాడు, జర తలకాయ కొంచెం XXL ఉంది కాబట్టి అలా అనిపిస్తుంది. చేయి తిప్పేస్తుండు, ఏమనుకోకండి. కిల్బాయ్ నువ్వేమన్నా ఏమో రామరెడ్డి బాయ్ రా. నాకు రామరెడ్డి బాయ్తో పరిచయం అయితే కౌశిక్తోనే స్టార్ట్ అయింది. చెప్పిన కదా స్ట్రెంత్ అట్రాక్ట్స్ అన్నట్టు, అట్లనే పర్సనాలిటీ చూసి జర ఆరా చూసి మస్తు అనిపించింది మనిషితోటి. అండ్ ఆ మనిషి ఇప్పుడు ఇక ఉన్న లైఫ్ మేమందరం కూడా బతకలేకపోతాము. అండ్ అందరం చచ్చిపోతే ఫ్యూనరల్ కి ఇచ్చినట్టే ఇస్తున్నాం స్పీచ్. చెప్పు. సో ఆయన ప్రతి మైల్ స్టోన్ మేము నిజంగా మస్తు పర్సనల్ ఫీల్ అయినాము. ప్రతిసారి నేను ఈయన ఈ చాట్లలో కూడా మనోడు అకౌంట్ చూసిన రోజు పొద్దున్న లేచి ఏదో ఇట్లా చెక్ చేసాడు, గ్రోత్ మజా వస్తుంది మస్తు గ్రో అవుతుందని. సో అట్ లాస్ట్ 100K అయింది. ఇడికెళ్ళి మిలియన్ కూడా కొడతాడు మావాడు, బరాబర్ కొడతాడు. ఈజీ కొడతాడు ఈజీ. సో సంతోషం, కంటెంట్ యూనిక్నెస్ కాబట్టి అట్లా లోపలికి ఉంది, పోయి సెలబ్రేట్ చేసుకొని వస్తాం అంతే. కానీ yes, let's go. So man, congratulations. Thank you. The fuck, man? రుద్రబాయ్ రౌడీ కన్నా అద్మానంగా ఉన్నావా? మొత్తం చిన్న మంచి షాట్ ఇచ్చిన. సో ఎట్లా అనిపిస్తుంది పెద్దనా మీరు 100K కొట్టినందుకు? ప్రిపేర్ కావాలి నాకు, అట్లా స్పాంటేనియస్ రాదు. ఏదో ఒకటి చెప్పాలి. ఇగో రాత్రి నుంచి మాట్లాడాలి, చెప్పు. అది చూడకుండా చెప్పు, కెమెరా చూడకుండా. ఇంగ్లీష్ వస్తుంది నాకు, తెలుగు ఇంగ్లీష్. అటు ఒకసారి పెట్టు యాంగిల్. సరే మనం పబ్లిక్ చేసింది ఎప్పుడు 2 years అన్నా? ఎప్పుడో 2 years కన్నా ఎక్కువనే. 2024లో వేసినాం. 2 years. It's been 2 years, man. 2 years బ్యాక్ అకౌంట్ పబ్లిక్ చేసింది కౌశిక్. నీ 100K అయినందుకు ఎట్లా, హౌ యూ ఫీలింగ్? క్వశ్చన్ ఆన్సర్ కెమెరా చూస్తే నాకు భయం వేస్తుంది. కెమెరా చూస్తే భయపడతాడు. కెమెరా బంద్ చేసి డైరెక్ట్ టీవీలో లైవ్ వస్తుందేమో అనిపిస్తుంది. అర్థమైందా? టీవీలో లైవ్ వస్తుంది ముందే మనకి ఇంటర్వ్యూస్ ఇవన్నీ మనం కష్టం. ఈయన చూస్తే మీకు ఎట్లా ఏ విధంగా నాడుతుండలేక అనిపించినో నాకు అయితే అర్థమవుతుంది. ఇట్లా చేస్తున్నావు పక్క తెలంగాణ అంటే మళ్ళా ఈయనైతే పక్కాగా ఉన్నాయినా. ఆయన పెద్ద ఆయనకి మాట్లాడడానికి వస్తలేదు, జర రిలాక్స్ అయిన తర్వాత మాట్లాడిద్దాం. ఓకే, ఇది మన వెపన్. సారీ మా ఇప్పటి ఇటుకి 2 తలలు నాకు వచ్చి ఏడవన్నా లింక్ ఇస్తామా? లింక్ ఇవ్వమా? అస్సాంనా నేనేమంటారు కురి పెద్ద మనం ఇలా పోసుకొని రక్తం ఇలా పెట్టుకున్నాం. ఆల్రెడీ పొద్దున వెళ్ళి మీరు ఏ వద్దు లైటే వస్తుందా? లైటే వస్తుందా? ఒక చిన్న క్లిప్స్ ఓకే. ఇటు సైడ్ వలిపోతుంది.
తోలేస్తుంది. వీడియో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో మేము ఆల్రెడీ పోయిందే సాయంత్రం పోయినాం. సో కొద్దిసేపటికే లైట్ డిమ్ అయిపోయింది, ఇంకేం షూట్ చేయలేదు. కాకపోతే మస్తు పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేసినాం, కేక్లు వచ్చినాం, మస్తు ఎంజాయ్ చేసినాం. ఈసారి బాగా దుంకలేదు, సో అదొకటే మిస్ అయింది, లేకుంటే అంతా వేరే ఉండేది. సో యా, వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ టైం అయినప్పుడు మంచిగా డాక్యుమెంటరీ తీస్తాం, ఇంకేదైనా అట్లా. ఓకే, అంతే, ఉంటా, బాయ్, పీస్.